ఋభుగీత శ్రీ శివరహస్యం 8వ అధ్యాయము. ఋభు చెప్తున్నా విను. ఈ ప్రపంచం ఒక పెద్ద బండి సున్నా, కుందేటి కొమ్మే అనుకో. ఈ నే చెప్పేది అన్ని లోకాల్లోనూ కూడా దొరకనిది సుమా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మరీ విను సౌమ్య. ఈ ప్రపంచాన్ని గురించి నలుసంత ఏం విన్నా ఏం చూసినా కనబడేది చూచేది అన్నీ కుందేటి కొమ్ము. నేల, నీరు, నిప్పు, గాలి, నింగి, మనస్సు, బుద్ధి, అహంకారం, తేజం అన్నీ కుందేటి కొమ్ము. నాశనం, జననం, నిజం, లోకం, భువన మండలాలు, పుణ్యం, పాపం, గెలుపు, భ్రాంతి అన్నీ కుందేటి కొమ్ము. కామక్రోధాలు, లోభమోహాలు, మదమోహాలు, రతి, కుదురు, గురు శిష్యులు, ఉపదేశం అన్నీ కుందేటి కొమ్ము. నేను, నువ్వు, లోకం మొదలైనవి, మొదలు, తుది, నట్టనడి, గతం, రాబోయేది, ఇప్పుడు అన్నీ ఒట్టి కుందేటి కొమ్ము. స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణం, ఇంకా ఈ కార్యం, కనబడేది, చూపు సుంతైనా అన్నీ ఒట్టి కుందేటి కొమ్ము. అనుభవించేవాడు, అనుభవించబడేది, అనుభవ రూపమైనది, లక్ష్యం, అద్వయ లక్షణము, నెమ్మది, విచారణ, సంతోషం అన్నీ కుందేటి కొమ్మే. యమ నియమాలు, ప్రాణాయామం మొదలైన వాటిని కూర్చిన ప్రవచనాలు, వెళ్ళడం, పోవడం, తలపు అన్నీ కుందేటి కొమ్ము. చెవులు, కళ్ళు, ఒళ్ళు, గోత్రం, గుట్టు, బద్ధకం, హరి, హరుడు, మొదలు, తుది, ముక్తి కొరకు బెంగ అన్నీ కుందేటి కొమ్ము. జ్ఞానేంద్రియాలు, తన్మాత్రలు, కర్మేంద్రియ సమూహం, మెలకువ, కళ, నిద్దుర మొదలైనవన్నీ కుందేటి కొమ్ము. 24 తత్వాలు, సాధనా చతుష్టయము, సజాతీయాలు, విజాతీయాలు అన్నీ కుందేటి కొమ్ము. అన్ని లోకాలు, అన్ని భూతాలు, అన్ని ధర్మాలు, అర్థవంతమైనవన్నీ, అన్ని అవిద్యలు, అన్ని విద్యలు అన్నీ కుందేటి కొమ్ము. అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని క్షేత్రాలు, ఇంకా పుణ్యతీర్థాలు, అన్ని శాస్త్రాలు అన్నీ కుందేటి కొమ్ము. అన్ని బంధాలు, అన్ని రకాల మోక్షాలు, ఈశ్వరునికి సంబంధించిన సమస్త విజ్ఞానము, అన్ని కాలాలు, అన్ని ఉపదేశాలు అన్నీ కుందేటి కొమ్ము. అన్ని రకాల ఉనికి, అన్ని కర్మలు, అన్ని రకాల సాధు సాంగత్యము, అన్ని ద్వైతాలు, సద్భావం లేకపోవడం అన్నీ కుందేటి కొమ్ము. సమస్త వేదాంతము, ఇంకా సిద్ధాంతాలు, సకల శాస్త్రముల యొక్క అర్థములు, వాటి నిర్ణయములు, అన్ని జీవుల ఉనికి యొక్క భావన అన్నీ కుందేటి కొమ్ము. ఏం కొంచెం గ్రహించినా, ఏ ప్రపంచం కనబడినా, గురువు నుంచి ఏం విన్నా అన్నీ కుందేటి కొమ్ము. చిత్తముతో ఏమేం చింతించినా, ఏ కొంచెం సంకల్పించినా, బుద్ధితో ఏం నిశ్చయించినా సరే అన్నీ కుందేటి కొమ్ము. మాటలతో ఏం చెప్పదలుచుకున్నా, వాక్కులతో ఏం వివరించదలుచుకున్నా, ఇంద్రియాలతో ఏమేం గ్రహించినా అన్నీ కుందేటి కొమ్ము. ఏ ఏ వస్తువులు వదుల్చుకున్నా, ఏం కన్నా, ఏం విన్నా, స్వంతం, ఇతరులది అన్నీ కుందేటి కొమ్ము. ఉనికి చేత వస్తురూపేణా, రసరూపేణా అనిపించేది ఏదైనా సరే, అసలు చిత్తంతో చిత్తమొచ్చినట్లు ఏం సంకల్పించినా అన్నీ కుందేటి కొమ్ము. ఆత్మ అని నిర్ణయించబడినది ఏదైనా, నిత్యమని చెప్పబడేది, అలాగే చిత్తమొచ్చినట్లు ఏం విచారించినా అన్నీ కుందేటి కొమ్ము. శివుడు చంపుకు తింటాడు అస్తమాను, విష్ణువు ముల్లోకాలని కాపాడతాడు, బ్రహ్మగారే లోకాలను సృష్టిస్తాడు. ఇలాంటివన్నీ భలే కుందేటి కొమ్ములు. జీవుడని చెప్పబడేది, భాషగా పలుకబడేది, ఇది సంసారంరా నాన్నా అనే కబుర్లు అన్నీ కుందేటి కొమ్ము. పురాణాల్లో ఉన్నది ఏదైనా, వేదాల్లో ఏమేం తీర్మానించినా సరే, అన్ని ఉపనిషత్తుల్లోని సంగతులు కూడా అన్నీ కుందేటి కొమ్ము. అబ్బాయ్, ఈ అధ్యాయంలో చెప్పినదంతా ఉంది చూశావు, చెప్పలేనంత ఒట్టి కుందేటి కొమ్ము. ఈ రహస్యం విన్నవారు స్వయం బ్రహ్మమే అవుతారు. ఒరేయ్ నిదాఘా, నన్ను కన్న తండ్రి, శ్రద్ధగా వినమ్మా, నా బంగారు తండ్రివి కదూ. ఇక చెప్పబోయే అంతా బ్రహ్మమే అనే నిశ్చయం మానవులకేంటి, దేవతలకే దొరకడం కష్టంరా కన్నయ్యా. ఏదో ఇదిగా చెప్పబడేది ఇంకా నేనని,
అలాగే అసలేమేం కనబడినా అది అంతా కేవలం బ్రహ్మమే. ఈ దేహమిది అనే తలపు ఉన్నది చూశావు, అదే భయమంటే. అది 3 కాలాల్లో లేనిదే, అంతా కేవలం బ్రహ్మమే. దేహం నేననే తలపు, దీనినే అంతఃకరణం అంటారు. అది 3 కాలాల్లో లేనిదే, అంతా కేవలం బ్రహ్మమే. దేహం నేననే తలపు, అదే నాన్న సంసారం అంటే, అది 3 కాలాల్లో లేనిదే, అంతా కేవలం బ్రహ్మమే. దేహం నేననే తలపు, అదే ఇక్కడ బంధనమని చెప్తుంటా, అది 3 కాలాల్లో లేనిదే, అంతా కేవలం బ్రహ్మమే. దేహం నేననే తెలివి ఉంది చూశావు, సరిగ్గా అదే నరకమని గుర్తుపెట్టుకో. అది 3 కాలాల్లో లేనిదే, అంతా కేవలం బ్రహ్మమే. దేహం నేననే తలపే ఈ లోకమంతా అని చెప్పుకుంటుంటారు. అది 3 కాలాల్లో లేనిదే, అంతా కేవలం బ్రహ్మమే. ఈ దేహము నేననే తలపే హృదయ గ్రంథి అనబడుతోంది. అది 3 కాలాల్లో లేనిదే, అంతా కేవలం బ్రహ్మమే. 3 దేహాలను గూర్చిన భావనయే శరీర జ్ఞానమని చెప్పబడుతోంది. అది 3 కాలాల్లో లేనిదే, అంతా కేవలం బ్రహ్మమే. దేహము నేననే భావనయే సత్యమైనా అసత్యమైనా, అది 3 కాలాల్లో లేనిదే, అంతా కేవలం బ్రహ్మమే. దేహము నేననే తలపు, అదే ఇక్కడ ప్రపంచము అయింది. అది 3 కాలాల్లో లేనిదే, అంతా కేవలం బ్రహ్మమే. దేహము నేననే తలపు, దానినే అజ్ఞానం అంటారు సుమా. అది 3 కాలాల్లో లేనిదే, అంతా కేవలం బ్రహ్మమే. దేహము నేననుకునే బుద్ధి, అదే మురికి, అదే కంపును, అది 3 కాలాల్లో లేనిదే, అంతా కేవలం బ్రహ్మమే. దేహము నేననుకునే బుద్ధి, జీవుడంటే అచ్చంగా అదే, అది 3 కాలాల్లో లేనిదే, అంతా కేవలం బ్రహ్మమే. దేహము నేననే తలపే మహా చెడ్డ నరకంగా చెప్పబడుతుంది. అది 3 కాలాల్లో లేనిదే, అంతా కేవలం బ్రహ్మమే. దేహము నేననుకునే బుద్ధి, అదే మనస్సని తీర్మానించుకో, అది 3 కాలాల్లో లేనిదే, అంతా కేవలం బ్రహ్మమే. దేహము నేననుకునే బుద్ధి, అదే పరిమితమంటే, అది 3 కాలాల్లో లేనిదే, అంతా కేవలం బ్రహ్మమే. దేహము నేననే జ్ఞానము ఉంది చూసావా, అదే అన్ని ఏడుపులు పెడబొబ్బలును, అది 3 కాలాల్లో లేనిదే, అంతా కేవలం బ్రహ్మమే. దేహము నేననే జ్ఞానము ఉంది చూసావా, అంటుకోవడం అంటే అదే, అది 3 కాలాల్లో లేనిదే, అంతా కేవలం బ్రహ్మమే. దేహము నేననుకునే బుద్ధి, అదే చావని గుర్తెట్టుకో, అది 3 కాలాల్లో లేనిదే, అంతా కేవలం బ్రహ్మమే. దేహము నేననుకునే బుద్ధి, అదే అశుభమని గుర్తెట్టుకో, అది 3 కాలాల్లో లేనిదే, అంతా కేవలం బ్రహ్మమే. దేహము నేననుకునే బుద్ధి మహాపాపమంటే అదే అని గుర్తు, అది 3 కాలాల్లో లేనిదే, అంతా కేవలం బ్రహ్మమే. దేహము నేననుకునే బుద్ధి సంబరపు పొంగు అంటే అదే అంటున్నారు, అది 3 కాలాల్లో లేనిదే, అంతా కేవలం బ్రహ్మమే. దేహము నేననే తలపు ఎక్కడ లేని దోషము అదే అని గుర్తుంచుకో, అది 3 కాలాల్లో లేనిదే, అంతా కేవలం బ్రహ్మమే. దేహము నేననే తలపు, అదే మరి అశుద్ధమంటే, అది 3 కాలాల్లో లేనిదే, అంతా కేవలం బ్రహ్మమే. దేహము నేననే తలపు, అదే ఎక్కడా లేని గొప్ప సంశయము, అది 3 కాలాల్లో లేనిదే, అంతా కేవలం బ్రహ్మమే. దుఃఖాన్ని గూర్చిన స్మరణ ఏ కొంచెమైనా, జగత్తును గూర్చిన జ్ఞాపకాలు ఏ కొంచెమైనా, కోరికను గూర్చిన తోపకాలు ఏ కొంచెమైనా, దోషాలను గూర్చిన తలపోతలు ఏ కొంచెమైనా, పాపాన్ని గూర్చిన చింతన ఏ కొంచెమైనా, మనస్సును గూర్చిన మననం ఏ కొంచెమైనా, అసలు తలపోత ఏ పిసరంతైనా సరే మహా జబ్బు అంటున్నారు. చెప్పాలంటే తలపోత ఏ కొంచెమున్నా అదే గొప్ప వేలం వెర్రి అంటున్నారు.
తలపు ఏ కొంచెమైనా అదే తాపత్రయంగా చెప్పబడింది. తలపు ఏ కొంచెమైనా సరే దానినే కామం క్రోధం అంటారు. తలపు ఏ కొంచెమైనా బంధమే, మరోటి కాదు ఏమాత్రం. తలపు ఏ కొంచెమైనా సమస్త బాధలు అదే, ఇంకోటి కాదు. తలపు ఏ కొంచెమైనా అదే లోకం నిజమనే భ్రమ. తలపు ఏ కొంచెమైనా అదే గొప్ప తప్పు, మరేం కాదన్నా. తలపు ఏ కొంచెమైనా అదే 3 కాలాలుగా చెప్పబడుతోంది. తలపు ఏ కొంచెమైనా అదే పేరు రూపం అనబడుతోంది. ఎక్కడెక్కడ తలపున్నదో అక్కడక్కడే సుష్టుగా ప్రపంచం. ఎక్కడెక్కడ తలపున్నా సరే అదంతా అబద్ధమేరా చంటి. తలపు ఏ కొంచెమైనా అదే ప్రపంచం, ఏం అనుమానం లేదు. తలపు ఏ కొంచెమైనా అదంతా ఉత్తుత్తిదే. మనసే ప్రపంచమంతా. మనసే మా చెడ్డ శత్రువు. మనసే వచ్చిపోయే సంసారము. మనసే ముల్లోకాలు. మనసే మహచెడ్డ గోల. మనసే ముసలితనం. అలాంటివి మనసేరా బాబు కాలం. మనసే చెత్త చెదారం. ఎప్పుడు మనసంటేనే తలపు. మనసే మరి జీవుడంటే. ఎప్పుడు మనసే కదరా చీదరా. మనసే కనికట్టు. ఎప్పుడూ మనసే కదా మిథ్య. మనసే గొడ్రాలి బిడ్డ. మనస్సు ఎప్పుడూ తుస్సే. మనస్సు ఎప్పుడూ జడ పదార్థమే. మనస్సంటేనే చిత్తం. ఇంకా మనస్సే దురహంకారం. మనస్సే మహాపీఠముడి. మనస్సే ఒక్కో చోట లోపలి పనిముట్టు. మనస్సే మన నేల తల్లి. మనస్సే మంచి నీళ్లు. మనస్సే తేజస్సు. మనసే ఈదురు గాలి. మనస్సే ఆకాశం. మనసే సవ్వడి అన్నా. మనస్సే స్పర్శగా ఉండేది. మనస్సే రూపాలుగా అల్లుకునేది. మనస్సే రసంగా అయ్యేది. మనస్సునే గంధం అంటారా సిన్నోడా. అన్నకోశం మనస్సు యొక్క రూపమే. ప్రాణకోశం మనస్సుతో నిండినదే. మనోకోశం మనోరూపమే. విజ్ఞానం కూడా మనస్సుతో నిండినదే. మనస్సే ఆనందకోశం. మనస్సే మెలకువ అవస్థ. మనస్సే కలలు కనేది. మనస్సే గుర్రెట్టి నిద్దరోయేదిరా పిల్లోడా. మనస్సే దేవతలు వాళ్ళు. మనస్సే యములాళ్ళు ఆళ్ళు. అసలు ఏ కూతంతున్నా అది మనస్సే. మనసంతా మనసేరా బాబీ. ఈ విశ్వమంతా మనస్సుమయమే. ఈ ఊరు ఉన్నది చూసావా, ఇది ఒట్టి మనస్సుమయంరా నాని. ఇక ఈ భూతం కూడా మనస్సుమయమే అనుకో. ఈ జంట కూడా మనోమయమే. ఈ జాతి మనోమయమే. ఈ గుణం మనోమయం. ఈ కనబడేది మనస్సుమయం. అలాగే ఈ జడమైనది మనసుమయం. ఉండు చెప్తా. అసలు ఏమేమున్నదో అదంతా మనస్సుమయం. ఇంకా జీవుడుగా పాతుకుపోయినవాడు కూడా మనస్సే. అజ్ఞానమంటే ఏంటి? తలపే. మరి భేదమో తలపేనయ్యా. ఈ ఒళ్ళుంది చూసావా, అది తలపేరా బిడ్డ. కేవలం తలపే విజ్ఞానం. ద్వంద్వాలన్నీ ఒట్టి తలపులే. కాలం మాత్రం తలపు కాక మరేంటి. ఇక చోటు కూడా తలపేనని వేరే చెప్పాలా? ఈ ఒళ్ళుంది చూసావా, అది ఒట్టి తలపేరా బిడ్డ. ప్రాణము ఒట్టి తలపే. అదే పనిగా తలపోసే మననం అది తలపే. మరి వినడం ఎప్పుడూ తలపేనట. నరకం ఒట్టి తలపేనట. విన్నావా? స్వర్గాదులు కూడా తలపేనటోయ్. ఎరుక అయినది తలపే. ఆత్మను తలపోయిట కూడా తలపేనట. బావుందా ఇది? పెద్ద ఏది కానిది తలపే సుమా. పెద్ద గొప్పదైన పరబ్రహ్మము తలపే. అసలే కూస్తంత ఉన్నా అది తలపే. అదెప్పుడూ లేనిదేరా అబ్బాయ్. చెప్తున్నా, ఈ ఆలోచన లేదంటే లేదు. ముల్లోకాలు లేవంటే లేవు ముమ్మాటికి. ఇక గురువున్నాడు చూసావా, ఆయన లేడంటే లేడుపో. అలాగే శిష్యుడు కూడా నిజానికి లేడంటే లేడురా కుర్రోడా. ఈ శరీరం లేదంటే లేదు బాబు. ఇక మనస్సు లేదంటే లేదు. ఆవగింజంతైనా అసలేది సొంతైనా లేదు పోరా బాబు. ఈ మొత్తం ప్రపంచం లేదంటే లేదు అంతే. జీవులేవి లేవంటే లేవు.
ఇంకేం మాట్లాడకు, అసలంతా ఏమీ లేనిదే అనుమానం లేకుండా. ఇదిగో నిదాఘా, ఏం లేదు అనే ఈ అధ్యాయం నీకు నా చేత చెప్పబడిందిరా నాన్న. అసలు ఎవడైనా సరే దీన్ని ఒక్కసారి విన్నా స్వయంగా బ్రహ్మమే అయి కూర్చుంటాడు. ఉపనిషత్ వేదాంతము చేతను, చంద్రశేఖర పద పద్మముల యందలి అనురాగము చేతను, పెళ్ళాం పిల్లలు, కోడళ్ళు, మనుమలు మొదలైన అంతూ పొంతూ లేని అడవి వంటి సంసారమును వదిలించుకొనుట చేతను, త్యాగాది యోగ లక్షణముల చేతను, ఎప్పుడో ఒక్కసారి అయినను చేసిన శివ పదారవింద ధ్యానము చేతను కలిగిడి అంతరంగ శాంతి గొప్ప గొప్ప తార్కిక ప్రవచనములు పాండిత్య సంపదల చేత కలుగనేరదు. ఎడతెగక ఎగసిపడు ప్రాపంచిక దృశ్యములు అనగారిన వారికి, తలపులు ఉడిగిన తావున కుదురుకున్న వారికి జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలు, చావు పుట్టుకలు వంటి చిత్రములు మరి ఉండవు. ఇటులా శ్రీ శివరహస్యమున శంకర అను 6వ అంశమున రుభు నిదాఘ సంవాదమున ప్రపంచము యొక్క శూన్యత్వమును, సర్వము యొక్క లేమిని నిరూపించుట అను 8వ అధ్యాయము.